హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి తెలంగాణలో, ఏపీలో అండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 4 or 5 రౌండ్స్ కౌన్సిలింగ్స్ అయితే అయిపోయాయి పీజీకి సంబంధించి. తెలంగాణలో చూసుకున్నట్లయితే 5 రౌండ్స్ అయిపోయాయి మొత్తం. ఓకే, సో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే జనరల్గా మనకి ఈ పీజీ అడ్మిషన్ క్లోజర్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28 అని చెప్పేసి ఎప్పుడో డిసైడ్ చేసి చెప్పేశారు. అయితే ఆ లోపలనే ఈ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి, ఎన్ని సీట్లు ఉంటే అన్ని ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు 28 ఫిబ్రవరి లోపు మనకి అన్ని రౌండ్స్ అంటే ఆల్మోస్ట్ 5 రౌండ్స్ తెలంగాణలో తీసుకుంటే 5 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా కొన్ని సీట్స్ మిగిలిపోవడం జరిగినాయి అన్నమాట. సో మరి అదే కాకుండా ఇంకా మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ ఏమైనా ఓపెన్ చేస్తారా, ఓసీ కట్ ఆఫ్ తగ్గుతుందా, ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు, రోజు కాల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా ఎవరైతే ఈ నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కోసం కానీ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ కోసం కానీ ఓసీ కట్ ఆఫ్ తగ్గుతుందా ఇట్లాంటి వాటి కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఎందుకనంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట ఫర్దర్ రౌండ్స్కి. సో సీట్ వచ్చిన వాళ్ళు కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్లు ఎవరెవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది మనము. సో ఒకవేళ మీరు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా దాంట్లో మనము పోస్ట్ చేస్తూ ఉంటాము ఇమ్మీడియట్గా కావాలన్నా, లేదంటే ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా అక్కడ మీరు చేయొచ్చు. సో ఇది మనకి క్యూఆర్ కోడ్ అనమాట. దీన్ని స్కాన్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అని అంటే మీకు గ్రూప్కి సంబంధించిన లింక్, ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఇదైతే ఫ్రీయే. ఆ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో అయితే ఇక మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్తే మనకి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఎవరు వేశారు అని అంటే మనకి ఇక్కడ చూడండి, పిటిషనర్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ పిటిషన్ వేయడం జరిగింది. సో ఎప్పుడు ఫైల్ చేశారు అని అంటే ఇది మార్చి 2వ తారీఖు ఫైల్ చేయడం జరిగింది. అయితే మార్చి 3వ తారీఖు ఇది రిజిస్టర్ అయింది అదే మన పిటిషను. సో లిస్టింగ్ వచ్చేసి యాక్చువల్గా నిన్న లిస్టింగ్ ఉండే, సెకండ్ లిస్టింగ్. ఫస్ట్ లిస్టింగ్ 6th అయింది, ఏది మార్చి 6th. తర్వాత నిన్న సెకండ్ లిస్టింగ్ ఉంది 10వ తారీఖు. మళ్ళీ దాన్ని 26th మార్చికి పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 26 మార్చ్ అనమాట. సో మరి అది ఎందుకు అంత డిలే చేశారు ఏంటి అనేది కూడా మనకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది నిన్న ఈవినింగ్. సో దానికోసమనే నేను ఈ అప్డేట్ అయితే మీకు చెప్దామనేసి వీడియో చేస్తున్నాను. సో క్లియర్గా మీకు అర్థమవుతుందని ఈ మొత్తం డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్గా అసలు ఈ పిటిషనర్ యొక్క పాయింట్స్ ఏంటి అంటే ప్రేయర్ ఏంటి, మెయిన్గా వాళ్ళు ఏం అడుగుతున్నారు అని అంటే ఇక్కడ చూడండి. సో ఈ ప్రేయర్లో దీంట్లో ఉంటాయన్నమాట. దీంట్లో మెయిన్గా ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు సపరేట్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో పాయింట్ నెంబర్ ఏ వచ్చేసి డిక్లరింగ్ ద ఇన్యాక్షన్ ఆఫ్ ద 4th రెస్పాండెంట్ ఇన్ నాట్ ఎక్స్టెండింగ్ ద లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ టు పీజీ మెడికల్ డిగ్రీ డిప్లొమా కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఓకే ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బియాండ్ 28 ఫిబ్రవరి 2026 యాజ్ ఇల్లీగల్, మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ, అన్జస్టిఫైడ్, అన్కాన్స్టిట్యూషనల్. సో ఎవరైతే ఈ 4th రెస్పాండెంట్ ఉన్నారో, ఓకే మొత్తం 5 రెస్పాండెంట్స్ ఉన్నారు. ఆ రెస్పాండెంట్స్ ఎవరు అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ 4th రెస్పాండెంట్ ఈ డేట్ ఎక్స్టెండ్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీ చూపించడం లేదు, అంటే ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఓకే, యాక్షన్ ఏమీ తీసుకోవట్లేదు రిక్వెస్ట్ చేసినా కూడా అని చెప్పేసి ఏది ఈ పీజీ మెడికల్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేయడం కోసం. యాక్చువల్గా మనకి లాస్ట్ డేట్ ఏంటి, ఇందాక నేను చెప్పినట్లు మనకి 28 ఫిబ్రవరి లాస్ట్ డేట్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్కి. ఓకే, సో దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు దాంట్లో కొంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు. సో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. రెండో పాయింట్ వచ్చేసి మనకి కాన్సిక్వెంట్లీ డైరెక్ట్ ద రెస్పాండెంట్స్, ఈ 5 రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా ఈ నెంబర్ 4 and 5 రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో నేను అన్నీ చూపిస్తాను, ఆ రెస్పాండెంట్స్ ఎవరెవరు ఉన్నారనేది కూడా చూపిస్తాను. సో ఈ పర్టికులర్గా రెస్పాండెంట్ నెంబర్ 4 and 5కి ఏం చెప్తున్నారంటే ఈ ఎక్స్టెండ్ చేయాలి, డేట్ ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి అని వేడుకుంటున్నారనమాట. ఓకే, ఎవరు ఈ పిటిషన్ వేసిన వాళ్ళు హైకోర్టుని వేడుకుంటం జరిగిందనమాట.
సో ఆ డేట్ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ మూడో పాయింట్లో ఉంది. డైరెక్ట్ ద రెస్పాండెంట్స్ టు పర్మిట్ ఏ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆర్ అన్ అడిషనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ఫిల్ ద 377 వేకెంట్ పీజీ మెడికల్ సీట్. సో మనకి 377 సీట్లు పీజీ మెడికల్ సీట్లు మొత్తం క్లినికల్ నాన్ క్లినికల్ అన్నీ కలిపి ఓకే అన్ని సీట్లు తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటా ప్లస్ మేనేజ్మెంట్ కోటా రెండిట్లో కలిపి 377 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 125 సీట్స్ ఏమో కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీక్యూలో ఉన్నాయి, 252 సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఓకే, సో వీటన్నిటిని ఫిల్ చేయడం కోసం పర్మిషన్ ఇవ్వండి, స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లేదా అడిషనల్ రౌండ్ ఇంకొకటి ఎక్స్ట్రా రౌండ్ ఏదైతే ఉంటుందో దానికోసం మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కోరుకుంటున్నారనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ ద రెస్పాండెంట్స్ టు ఓపెన్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ టు అలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద said additional counseling round in the interest of justice and to prevent the waste of precious national resources he pass. సో ఈ ప్రీషియస్ నేషనల్ రీసోర్సెస్ అంటే ఈ పీజీ మెడికల్ సీట్లు ఏవైతే ఉన్నాయో చాలా వాల్యుబుల్ ప్రీషియస్. సో అవి అనవసరంగా వేస్ట్ అయిపోకుండా సో కొత్త రిజిస్ట్రేషన్స్ని కూడా ఓపెన్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉన్నారో ఓకే ఆల్రెడీ ఎలిజిబుల్ అయి ఉన్నారో సో వాళ్ళ కోసం వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అంటే ఎలిజిబుల్ అయి ఉన్నా కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకోలేదు. మేబీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే వేరే స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి దయచేసి అని చెప్పేసి ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్స్ కోసం కూడా ఒక పాయింట్ ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి మెయిన్గా ఈ పిటిషన్లో ఉన్నటువంటి పాయింట్స్ అనమాట. అయితే ఈ పిటిషన్ వేసింది ఎవరు అని అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వేయడం జరిగిందనమాట. సో రెస్పాండెంట్స్ ఎవరు అంటే ప్రత్యర్థులు ఎవరు అని అంటే యూనియన్ ఆఫ్ ఇండియా, తర్వాత స్టేట్ ఆఫ్ తెలంగాణ, తర్వాత ఎన్ఎంసి ఓకే నేషనల్ మెడికల్ కమిషన్, తర్వాత ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, తర్వాత కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఇది రెస్పాండెంట్ 4 అంటే ఎంసీసీ ఓకే, రెస్పాండెంట్ 5 అంటేనేమో కేఎన్ఆర్యుహెచ్ఎస్ మనకి. సో వీళ్ళకి ఈ మొత్తం 5 ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఈ డైరెక్షన్స్ ఇవ్వండి. ఏమని మనకి ఇందాక చెప్పినట్లు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడం ఒకటి ఓకే, అది లాస్ట్ పాయింట్లో పెట్టారు ఓకే. ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేది ముందు ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్లో ఏముంది మనకి డేట్ ఎక్స్టెండ్ చేయండి ఓకే, డేట్ ఎక్స్టెండ్ చేయండి, ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెట్టండి, పర్మిషన్ ఇవ్వండి. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకి ఇది మన న్యూ రిజిస్ట్రేషన్కి అలో చేయండి అని చెప్పేసి ఈ 3 పాయింట్లు అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మరి దీని యొక్క నిన్న లిస్టింగ్ అయిందానంటే అఫ్కోర్స్ లిస్టింగ్ బెంచ్ మీదకి కొంత టైం తర్వాత అంటే లాస్ట్లో రాలేదు, బట్ ఫైనల్గా వచ్చేసి మనకి ఒక డైలీ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్లో ఏముంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి నిన్న వచ్చినటువంటి ఆర్డర్ అనమాట ఓకే, 10th March 2026. సో దీంట్లో ఏంటి ఈ ఆర్డర్లో ఏముంది అని అంటే మనకి ఈ పిటిషనర్ తరపు అడ్వకేటు అండ్ అదేవిధంగా రెస్పాండెంట్స్ తరపు అడ్వకేట్లు కూడా వాళ్ళ యొక్క వాదనలు వినిపించడం జరిగింది దాంట్లో. సో వాళ్ళు ఏమంటారు అని అంటే అదే ఇప్పటిదాకా చెప్పిందేమో మన పిటిషనర్ తరపు అడ్వకేట్ చెప్పినటువంటి రిక్వెస్ట్ అనమాట. సో అటు రెస్పాండెంట్స్ తరపున ఉండేటువంటి అడ్వకేట్స్ ఏమన్నారు అని అంటే కొన్ని సైటేషన్స్ కూడా వాళ్ళు చూపించారు. ఏంటి అని అంటే మనకి ఆల్రెడీ క్లోజర్ డేటు 28 ఫిబ్రవరిగా ఫిక్స్ చేశాము జాయినింగ్కి. కానీ యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 22, 2025 ఓకే. ఆ డేటు మనకి క్లాసులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వాల్సిన టైం కంటే చాలా ఎక్కువ ఇచ్చాము. సో అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంకా మీకు అకాడమిక్ ఇయర్ నష్టపోతారు ఇది అది అని వాళ్ళు ఏదో చెప్పారు. దానికి సంబంధించిన కొన్ని సైటేషన్ కేసెస్ కూడా కేస్ లాస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటివి సో ఇంకా ఇలాంటి కేసుల్లో మీకు ఎక్స్టెండ్ చేయలేదు మనకి అనేది ఆ సైటేషన్ యొక్క సారాంశం. అయితే ఫైనల్గా మనకి హానరబుల్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే మనకి సుప్రీంకోర్టులో దేనికి సంబంధించి రిడక్షన్ ఆఫ్ పర్సంటైల్ స్కోర్ ఓకే, దీనికి సంబంధించినటువంటి ఈ పర్సంటైల్ రిడక్షన్కి సంబంధించినటువంటి పిటిషన్స్ కూడా ఇలాంటివి కూడా అంటే ఈ ఉన్నాయి, ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంటు అండ్ వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ ఏంటి అనేది మీరు వాటి కోసం వెయిట్ చేయండి. ఎప్పటి వరకు వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి అని ఎవరికి ఇచ్చారు ఇక్కడ రెస్పాండెంట్ నెంబర్ 4 అండ్ రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఎన్ఎంసి
అండ్ ఎంసీసీ వీళ్ళిద్దరికీ కూడా ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అవుట్కమ్ ఏముంటుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నట్టు దీని ఉద్దేశం అనమాట. సో మనము మళ్ళీ ఎప్పుడు దీన్ని అంటే ఈ పిటిషన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది లెట్ ద మ్యాటర్ అపియర్ ఆన్ 26th March 2026కి పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట. అంటే మళ్ళీ మార్చి 26 తారీఖున హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో దీన్ని లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ లోపల సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ పిటిషన్లు వాటికి సంబంధించిన జడ్జిమెంట్లు ఏమైనా వచ్చినట్లయితే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వీళ్ళు కూడా మనకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో తప్పకుండా మీకు ఏ ఛాన్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో మీరు ఫాలో చేస్తూ ఉండండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసినట్లయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ ఎమర్జెన్సీలో ఏమైనా ఉన్నట్లయితే వాటి కోసం మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కూడా ఫ్రీగా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మీరు అప్డేట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.